నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నీలిమారెడ్డి. మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. రెండో వారం కాకుండా 4వ వారం నేను వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను. నేను మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో మీరు ఒకసారి చూసేసేయండి. ఒక 5 ముత్తైదులను పిలిచి తాంబూలం ఇచ్చి పంపించాను. నా పూజ మీరు చూసేయండి. ఫస్ట్ అమ్మవారికి వేసేసానమాట. నెక్స్ట్ ఇదొకటి చిన్న రూప్ తెచ్చుకున్నాను, లక్ష్మీ రూపు అందరూ వేసుకుంటారు కదా, అది రూప్ తెచ్చుకున్నాను పూజకి. అండ్ ఇంకా ఈ జ్యువెలరీ చూడకూడదు మీరు తప్పదు. ఇప్పుడు ఇన్ని పాలు వేసేయమంటారా, వేయమంటారా? చాలా ఒక చాట్ అయ్యో చాట్ రెడీగా పెట్టారా? చెప్పానా పంతులు చాట్ రెడీగా అడుగుతారని కదా. పంతులు గారు పంచామృతం ముందే కలిపేమన్నారు. మొత్తం వేసేయమంటారా? పంచదార వేసేసారు. అరే రిషి జున్ను పెట్టండి. ఆర్డర్ ఇచ్చేసావా? వంట చేతుగా ఇక్కడ పంతులు గారు తోర పూజకి దారం ఎలా తీసుకోవాలో చూపిస్తున్నారు. తెలుసు కదా, తోర పూజ అంటే 9 ముడులు 9 పువ్వులు వేసి కడతాం కదా, అది. చూడమ్మా ఒకసారి. తోర పూజ అనమాట, తోరం కడుతున్నాను. 9 పూలు కదా పంతులు గారు. ముహూర్తోస్తు గణాధిపతి దగ్గర పశు గణపతి దగ్గర ఇక్కడ నేను ఆచరణ లేదా వేసి రాజన్య హస్తం ప్రక్షాళ్య చేసిన నాట్యం పెట్టుకున్నారా? హస్తం ప్రక్షాళ్య కేశవాయ స్వాహ కేశవాయ నమః, నారాయణాయ స్వాహ నారాయణాయ నమః, మాధవాయ స్వాహ మాధవాయ నమః. పునః హస్తం ప్రక్షాళ్య అచ్యుతాయ నమః, పురుషోత్తమాయ నమః, భోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం శివః. उपात्त समस्त दुरितक्षेद्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभार्थं च शुभे शोभने अभ्युदय मंगले मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्ति षष्टि संवत्सराणां शुभतिथौ शुभवासरे भृगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभातिथौ मेण्डिकल्लगोत्रोद्भवस्य नरेन्द्ररेड्डिनामधेयस्य धर्मपत्नी समेतस्य नीलिमा नामधेयस्याः ముందు మౌనిత నామధేయస్య సపుత్రికస్య మౌనితరెడ్డి నామధేయస్య సపుత్రికస్య సహ కుటుంబస్య నారాయణ నామధేయస్య యజమానస్య మాతుః సహ కుటుంబాం ధర్మపత్ని సమేతస్య హరినారాయణ నామధేయస్య భ్రాతుః సహ కుటుంబానాం. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య చేతులు వేసుకుని నక్షత్ర నీళ్ళు బలంగా వదిలేసింది.
आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थं कलशगणाधिपति पूजनं करिष्ये। अक्षतैः अभ्यर्च्य कलशस्य मुखे विष्णुः कण्ठेर्द्रसमाश्रितः वेदः सामवेदो ह्यथर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम् पवित्रे परिषिच्यते उक्तैर्यज्ञेषु वर्धते इति कलशानभिमन्त्र्य गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धुकावेर्यौ जलेऽस्मिन् सन्निधिं कुरु आयान्तु देवदेवी पूजा श्री అని రాసి ఆ నీళ్ళని అన్ని పూజా ద్రవ్యాల మీద చల్లండి. ఆయాంతు దేవ గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి. విద్యకి గణాధిపతిని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం గణానాంతరా గణపతి కుంభవామహజ్యం సమర్పయామి. మళ్ళీ కాసిన మాడాకు తీసుకొని కాసిన నీళ్ళ చుక్కాకి చూపించండి. పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళీ హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. కాస్త పసుపు అలంకారం చేసి ఆ వస్త్రాన్ని జాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవీతార్థే అక్షదానం సమర్పయామి. అక్షతలు వేయండి. శ్రీగంధం సమర్పయామి. పువ్వుతోని గంధంలో ముంచి గణపతిని చల్లండి. వేరే పువ్వు తీసుకోండి. ఓం శ్రీగంధం చంద్రోన్ముక్తం కర్పూరతో విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ఆ పువ్వు అక్కడే పెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః. గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యసువర్ణమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ భావన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. అక్షతలు వేస్తూ ఉండండి. ఛత్రమాచ్ఛాదయామి. అశ్వానారోహయామి గజానారోహయామి మూషికానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాన్ని కళ్ళకదుకొని తలలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. అక్కడ వేసిన 2 అక్షతలు తీసుకుని మీ శిరస్సును వేసుకోండి. శ్రీ మహాగణాధిపతే నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే పురుష్ని. ఆ గణపతి పెట్టిన ఆకును కొంచెం ఈశాన్యాన్ని కదిలించారు. ఈశాన్య దిగ్భాగే గణపతిం ఉద్వాసయామి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణపతి ఓం వసనేతే పునఃస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో ఆధేహి భోగం జోపశ్యేమ సూర్యభక్షరం తమనోదే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపైతే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. సుస్థిరో భవ. కలశేస్మిన్ సన్నిధిం కురు. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావన. కలశేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. సుస్థిరో భవ. వరదో భవ. సుముఖో భవ. సుప్రసన్నో భవ. స్థిరాసనం కురు. మమ అనుకోండి. అభీష్ట సిద్ధితో భవ. ఆత్మపేరు చేసుకోండి. ఈ అమ్మవారు మీ ఇంటికి వచ్చినట్టుగా ఆ కలశంలో కూర్చున్నట్టుగా భావన చేసుకుని మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు సంకల్పాలు అమ్మవారికి వినియోగించుకుంటూ మానసికంగా ప్రార్థన చేస్తూ ఉండండి. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవమనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలు తీసుకుని అమ్మవారిని వరలక్ష్మీ నమః అనుకుంటూ పంచామృతాలు అమ్మవారి మీద అభిషేకం చేయండి. ఓం ఆప్యాయ సుహమేతదే విశ్వతః సోమకృష్ణ్యం భవావాచస్య సంగతే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. క్షీరేణ స్నపయామి. క్షీరేణ స్నపయామి. దధిక్రావణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య భాజనః స్వభిమిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. శర్కరయా స్నపయామి. యా ఫలినేర్యా అబలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. కొబ్బరికాయ కొట్టండి. నారికేళ ఫలరసోదకేన స్నపయామి. గిన్నెంత అక్కడ అమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీవనపగామినీం. చుక్క పోస్తుంది. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపవేశ్యం చంద్రాం నికూత్రే చంద్రాంసాజ్వలంతీం శ్రియం లోకే దేవిజిష్టాముదారాం తాం పద్మినేమీం శరణమహం ప్రపద్యే. సఖ కీర్తిశ్చమణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమ. గణపతిని అక్కడ కూర్చోండి. ఓహద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామేన ప్రజాభూత మయి సంభవకర్ధమ. శ్రియం భాసైం పుష్టిం
సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టీం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వానో విందేయం పురుషానహం యశం లభామ్యహం. అశ్వదాయీ చ గోదాయి ధనదాయి మహాధనే ధర్మీమీశానాం సూర్యాభాం శ్రీమీశ్వరీం చంద్రసూర్యాగ్ని ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహితప్రద హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ ఓం భువనేశ్వర్యై నమః ఇది అష్టోత్తరశతనామ కుంకుమార్చన పూజనం సమర్పయామి. ధూపం వరలక్ష్మీ మాత్రే నమః ధూపమాఘ్రాపయామి. మంచిది. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నారికేళ శర్కరోపహార సహిత చణకఫల సహిత పాయసాన్న భక్ష్య భోజ్య చిత్రాన్న సహిత దాడిమి ఫలోపహార జంబీర బీజ ఫలోపహార నైవేద్యం అరటిపండు పెట్టారు. కదళీ ఫల నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీకాంతాయ కళ్యాణనిధైర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నీరాజన దీపం దర్శయామి. అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. జయ బోలో వరలక్ష్మీ మాతా కీ జై. అచ్యుత్ ఏమండి రజిత ఓ నా కూతురు ఇది అమ్మ వచ్చిందమ్మా మమ్మీ. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ద్వితీయ గ్రంథి పూజామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథి పూజామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. కట్టుకొని కథ వింటూ కథ ఎలా కట్టుకుంటారు? కట్టించుకోవచ్చు. సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులను గాంచి ఇట్లనియను. మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒకనొక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పిన దాన్ని మీకు చెప్పిన వినుడు. ఓం కైలాస పర్వతమున వజ్ర విఢుర్యాది మనమే ఖచ్చితమును రత్నసింహాసదేవి దేవా లోక తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్స. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం తవ. తస్మాత్ కారణ్య రక్ష రక్ష వరలక్ష్మీ మాత. ఆత్మపక్ష నమస్కారం ఉపయామి. అక్షతలు వేస్తూ ఉండండి. చిత్రమాచార్యాన్ని చావరాభ్యాం బిజయం నృత్యం తయాం గీతం విశ్రామయామి. వాద్యం ఘోషం దర్పణం దృశ్యానంతోని కనారోహయామి. అశ్వానారోహయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. మంగళహారతి. సమస్త సన్మంగళాన్ని భవంతు. నిత్య శ్రేయస్సు నిత్యమంగళాన్ని భవంతు. అమ్మవారికి సంపూర్ణ శ్రేయస్సు సన్మంగళాన్ని భవంతు. నిత్య శ్రేయస్సు నిత్యమంగళాన్ని భవంతు. శ్రీ వరలక్ష్మీ. ఓం కాళమృత్యుహరణం చేయి కడుక్కోవచ్చు. సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేత్రం శ్రీ వరలక్ష్మీ దేవతా పాదోరకం పావనం. అప్పుడు తీసుకుంటారు. బుజ్జి మీది ఏమన్నా హాస్పిటల్లో మా డాక్టర్ కూడా అదే అంటది. ఆ బుజ్జి ఇంకా బుజ్జి అంటది.
బయట లేదా పోయింది బయట వెళ్ళిపోయింది మళ్ళీ వస్తాను వరలక్ష్మి వ్రత సంపూర్ణ సకల ఫలాల సౌభాగ్య దీర్ఘ వీడియో బాలాజీ హాస్పిటల్ అయితే ఇప్పుడు రెండవ కింద రిజైన్ చేశారు. నాకు గట్టేసేయరా.